దుర్గాదేవి రాక్షస సంహారానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారు. అందులో భాగంగానే శరన్నవరాత్రి ఉత్సవాలు, బొమ్మల కొలువులు. మహిషాసుర వధ చేసినప్పుడు దుర్గాదేవి కొంతకాలం సూది మీద తపస్సు చేసింది. అందుకే దసరా నవరాత్రుల్లో సూదిలో దారం పెట్టి ఏ పని చేయకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు. బొమ్మల కొలువు విషయానికి వస్తే దసరా నవరాత్రుల్లో బొమ్మల కొలువుని కొందరు ఆచార సాంప్రదాయాల ప్రకారం తమ ఇళ్లల్లోనే పెట్టుకుంటూ ఉంటారు. ఆర్థిక స్తోమత, సౌకర్యాలు, కళాదృష్టి బట్టి 3, 5 లేదా 9 మెట్లు పెట్టి ఆ మెట్లుపై తెల్లని వస్త్రాన్ని పరిచి వాటి మీద బొమ్మల్ని అమరుస్తారు. ముందుగా దేవి కరుణకు సూచనగా కలశం అమరుస్తారు. మొదటి మెట్టు మీద ఆదిదేవుళ్ల బొమ్మలు, అమ్మవారి బొమ్మలు ఉంచుతారు. ఈ మెట్టుని సత్వగుణానికి ప్రతీకగా నిర్వచిస్తారు. రెండో మెట్టు మీద రాజు, రాణి, యుద్ధవీరుల వంటి బొమ్మలు ఉంచుతారు. ఇవి క్షత్రియ గుణాన్ని తెలుపుతాయి. తదుపరి మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలను ఉంచుతారు. అవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ 3 గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షము లభ్యమవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవుడి బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో అమర్చే బొమ్మలు మరికొన్ని ఉన్నాయి. అవి పంచాంగం పట్టుకున్న బ్రాహ్మణుడు, పెద్ద ముత్తైదువ, పచారీ కొట్టు కోమటి, అతని భార్య, వీటితో పాటు పక్షులు, జంతువులు, చెట్లు, కాయలు, పండ్లు బొమ్మలు కూడా బొమ్మల కొలువులో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఒకప్పుడు మట్టి బొమ్మలు, పింగాణీ బొమ్మలు మాత్రమే బొమ్మల కొలువులో పెట్టేవారు. ప్రస్తుతం ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.